రాజుల గ్రంథం 4వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చదివితే, భర్త అప్పు చేసి చనిపోయాడు, భార్య 2 పిల్లలే మిగిలారు. కానీ ఆమె ఇంటిలో ఉన్న కొంచెం నేను ఊరింపొచ్చేసి అప్పులు కట్టే అంతగా అభిషేకించింది ఎవరండి? దేవుడా కాదా? ఆమెన్. ఆ పిల్లలు బతికే అంత ఆర్థిక సహాయం దేవుడు చేశాడా చేయలేదా? ఆమెన్. హల్లెలూయా. సేన దెయ్యం బట్టి బాధపడుతూ అరణ్యాలలో, నదుల ఒడ్డున, సముద్రాల ఒడ్డున కొట్టిమిట్టాడుతున్న వాడు, ఒంటి మీద వస్త్రం లేక బాధపడుతున్న వాడిని తల్లిదండ్రులే ఊరి వారే సాధువు చేయలేకపోతే యేసయ్య ఆ దెయ్యాన్ని గద్దించి పారదోలి ఆ గదరేనియ పట్టణంలో ఉన్న సేన దెయ్యం పట్టిన వ్యక్తిని సాధువు చేశాడా చేయలేదా అండి? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 2వ అధ్యాయం 5 నుండి 12 వచనాలు చూస్తే, పక్షవాయువు రోగము గల వాని పాపము క్షమించి ఆ రోగాన్ని స్వస్థపరిచింది దేవుడే కదండి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం చూస్తే, సముద్రము గాలి ఉప్పొంగుతుండగా నిశ్శబ్దమని చెప్పి ఆపింది దేవుడే కదండి. యోబయ్య గారు అన్ని కోల్పోయినా, 10 మంది పిల్లల పోయినా తిరిగి మరలా ఇచ్చింది దేవుడే కదండి. అదే కృప నీ పైన కూడా ఉంది. అప్పటి దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు, మారలేదు, మారడు కూడా. ఆమెన్.